నిబంధనలకి అనుగుణంగా నడుచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పార్టీలోకి తీసుకుంటున్నారు తప్ప అరాకొర ఒకటి రెండు డోర్లు ఓపెన్ చేస్తే మొత్తం వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోయే పరిస్థితి ఓకే ఉంటుంది. ఓన్లీ ఓకే రెడ్డి గారే మిగులు. రైట్ ఓకే రమేష్ గారు చెప్పండి వరం గారు. ఏంటి మళ్ళీ రోజా గారిని టార్గెట్ చేసినట్టున్నారు? వీళ్ళని వదలరా రోజా గారిని పేరుని గారిని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా నీతులు చెప్పారు స్టేజ్ల మీద. ఏమని చెప్పారండి? సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఆడవాళ్ళ జోలికి వస్తే వాళ్ళని ఊరుకునే ప్రసక్తే లేదు, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా మనం చూడటం జరిగింది. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసభ్యకరమైన పోస్టులు పెట్టారో వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకున్నారు, వాళ్ళని మాత్రం అరెస్ట్ చూపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డైరెక్ట్గా ఎస్పీల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చినా సరే ఈ రోజుకి కూడా ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఎవరిని కూడా అరెస్టులు చేయలేదు. అలాగే ఈ రోజు రోజా గారి విషయంలో ప్రయాగరాజ్కి ఆవిడ ముందు రోజు వెళ్ళి అక్కడ ఆవిడ కుంభమేళాలో స్నానం చేయడానికి ముందు రోజు వెళ్తే నెక్స్ట్ డే ఈ ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద కూడా ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే మీరు ఆల్రెడీ చూపించారు. ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే ఆవిడ ఐరన్ లెగ్ అని చెప్పి వీళ్ళు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అది ఎంతవరకు సమంజసం అనేది కూటమి నాయకులకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు మేము నీతులు చెప్తాం అని చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎక్కడ సంగమంలో పుణ్యస్నానం చేయడానికి ఇప్పుడే వచ్చాం. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. త్రివేణి సంగమం ఘాట్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో 17 మంది భక్తులు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఓకే అంటే రోజా గారికి ఆ తొక్కిసలాటకి లింక్ పెట్టేశారు. ఐరన్ లెగ్ అని చెప్పి ఆనంద్ సార్ గారు ఎందుకు నవ్వుతున్నారు? మీ రోజా గారి మీ దగ్గర నుంచి పాఠాలు ఈ రకంగా ఒక మహిళని కూడా ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు, మహిళలను ట్రోల్ చేస్తే ఊరుకోమని చెప్తారు. ఈ రకంగా మహిళలను ట్రోల్ చేస్తున్నారు. సరే ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఈ రకంగా చేసిన వాళ్ళ మీద వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు. సిబిఎన్ ఫర్ పీపుల్ అని చెప్పి ఆ సైట్లో అది ఉంది వీడియో. అయినా సరే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు వీళ్ళు తీసుకోరు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇలాంటి ట్రోల్స్ చేసినా సరే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. అది వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇవాళ ఇది జరిగింది, రేపొద్దున భవిష్యత్తులో ఎల్లకాలం రోజులు ఇలాగే ఉండవు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నారు ఖచ్చితంగా పెడతాం, అందులో తిరిగేం లేదు. ఈ రోజుతో అయిపోయిందని వీళ్ళు అనుకుంటున్నారు. ఓకే ఏంటి ఆనంద్ సార్ గారు, అట్టుకు అట్టున్నర పడతాదట. అట్లు ఇప్పుడు ఎప్పుడో వచ్చి 8:30 కోసం ఎందుకులేండి సార్, ఇంకా 4:30 ఏళ్ళ టైం ఉంది. ఇప్పుడు కుడుములు పడతాయో పిడుగులు పడతాయో చూసుకోమనండి, ఎందుకు వచ్చిన గొడవ. ఏంటి రోజా గారు